అస్సలాముఅలైకుం. హాయ్ అండి, అందరూ బాగుండాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాంట్లో మేము కూడా ఉండాలండి. నా షేక్ సుమియా ఛానల్కి ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను కోకో పౌడర్ నుంచి ఈజీగా కేక్ చేసేది చూపిస్తున్నాను. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇది మైదా పిండి అండి. ఫుల్ కప్కైనా తక్కువ తీసుకోవాలా. ఇట్లా దీని ఫుల్ కప్తో ఇట్లా తక్కువ తీసుకోవాలా. మళ్ళీ దాంట్లో ఫుల్ చేసేకి కోకో పౌడర్ వేయాల. 3 స్పూన్ అవుతుంది కోకో పౌడర్. ఇట్లా వేసి ఫుల్ కొలతలతో ఇట్లా వేసేసి ఒక చాన్నీతో ఇట్లా జల్లెడ పెట్టుకోవాలండి. మీరు ఏమంటారో నాకు తెలీదు, మా భాషలో చాన్నీ అంటాము దానికి. మళ్ళీ దాంట్లో 1 స్పూన్ బేకింగ్ పౌడర్, ఇంకా స్పూన్కైనా తక్కువ బేకింగ్ సోడా వేసేసి బాగా జల్లించుకొని ఇట్లా పైనుంచి కోకో పౌడర్ నుంచి మైదా పిండిల నుంచి ఇట్లా బాల్స్ ఉంటాయి కదా, అది సైడ్కి వేసేసి మళ్ళీ అది గిన్నెలో పెట్టుకోవాలా. మళ్ళీ ఫుల్ కప్కైనా తక్కువ ఒక జార్ గిన్నెలో షుగర్ వేసేయాలండి. చీనీ చెప్తాం మేము, అది షుగర్ ఫుల్ కప్కైనా తక్కువ వేసి మళ్ళీ హాఫ్ కప్ ఆయిల్ వేసి మళ్ళీ హాఫ్ నిమ్మకాయ పిండేసి జార్ బౌన్లో మళ్ళీ 3 ఎగ్స్కి పగలగొట్టి వేసేయాలండి. 3 ఎగ్స్కి ఇట్లా జార్ బౌన్లో వేసేసి బాగా మిక్సీకి వేసేసి బాగా ఇది చేసుకోవాలా రఫ్గా. బీటర్ ఉంటే బీట్ చేసుకోవచ్చు బీటర్తో. నా దగ్గర బీటర్ లేదు, దానికోసం జార్ బౌన్లో వేసేసి మిక్సీకి వేసేస్తున్నాను. ఇట్లా 3 ఎగ్స్ సరిపోతాయండి. ఈ కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది కోకో పౌడర్ కేక్. ఈజీగా అయిపోతుంది, ఇంకా టేస్ట్ కూడా ఉంటుందండి. ఇట్లా 3-4 డ్రాప్స్ వేయాల వెనిగర్. 3 డ్రాప్స్ వేస్తున్నాను నేనైతే వెనిగర్. దాంట్లో ఇట్లా మిక్సీకి వేసిన తర్వాత ఇట్లా లిక్విడ్ కట్లా ఉండాల. ఎగ్స్, షుగర్, ఆయిల్ అంతా వేసినాం కదా, మళ్ళీ అది బీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కోకో పౌడర్, మైదా పిండి, బేకింగ్ సోడా అంతా జల్లెడ పెట్టింటాం కదా సైడ్లో, అది వేసేసి బాగా మిక్సీకి వేసుకొని బీట్ చేసుకోవాలా. ఇది బటర్ పేపర్ అండి. ఇది ఇట్లా రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను. ఒక గిన్నెలో వంట చేస్తాం కదా, ఆ గిన్నెలో నేను చేస్తున్నాను ఈరోజు కేక్. దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసేసి బాగా అంతా గిన్నెకంతా వేసేసి ఆయిల్ అంతా వేసిన తర్వాత బటర్ పేపర్ కట్ చేసుకున్నాం కదా, ఆ బటర్ పేపర్ పెట్టేసి గిన్నెలో మళ్ళీ ఇది అంతా బీట్ చేసుకుంటాం కదా కోకో పౌడర్ అంతా, ఇది వేసేయాల. ఇదంతా బీట్ చేసుకునేదంతా పిండి, ఇది ఎగ్స్ది అంతా కలిపినాం కదా మిక్సీ జార్ బౌన్లో, అది వేసిన తర్వాత దాంట్లో గిన్నెలో ఒకసారి కిందకి కొట్టి అంతా కింద ఏమైనా గాలి ఉంటే అంతా క్లీన్గా కూర్చుంటుంది. మళ్ళీ దానిపైన కాజుతో డెకరేషన్ చేసేయాలండి. ఇట్లా చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, నేనైతే కాజు మాత్రమే వేసుకున్నాను. మళ్ళీ ఇది స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి ఒక 2-3 మినిట్స్ హీట్ అయ్యే వరకు కుక్కర్ పెట్టేయాల. ఇట్లా స్టాండ్ పెట్టేసి కుక్కర్లో మళ్ళీ గిన్నె పెట్టేయాల. దాంట్లో ఒక 3 మినిట్స్ హీట్ అయిన తర్వాత కుక్కర్ దానిపైన మళ్ళీ ఇట్లా గిన్నె బ్యాటర్ వేసినాం కదా కేక్ది బ్యాటర్, అది వేసేసి ఇట్లా పెట్టేసి గిన్నె మళ్ళీ మూత పెట్టేయాల. ప్లేట్ మూసేసినానండి నేనైతే. 35 మినిట్స్లో మీడియం ఫ్లేమ్లో కుక్ అయిపోతుంది ఇట్లా కేక్. బాగుంది కదా. ఇట్లా కుకింగ్ అయిపోయిందండి. బేకింగ్ పౌడర్ ఇంకా బేకింగ్ సోడా వేసి ఉంటాం కదా, బాగా పొంగుతుంది ఇట్లా. మళ్ళీ చూడండి, రొంత కూడా తగలలేదు. 35 మినిట్స్ తర్వాత ఒక చాకు తీసుకొని ఇట్లా పొడిస్తే దాంట్లో ఏం తగిలిపోతే కుకింగ్ అయిపోయినట్టు. మళ్ళీ ఇట్లా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా అయిందో కేక్. ఇట్లా బటర్ పేపర్ కూడా తీసేసి మళ్ళీ ఇట్లా పెట్టుకొని చల్లగా కూడా అయిన తర్వాతనే తీయాలండి. 35 మినిట్స్లో అయిపోతుంది కేక్ అయితే. దానిపైన క్రీమ్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం, ఎట్లయినా తినచ్చు. చూడండి స్పంజీగా బాగా వచ్చింది కేక్ అయితే. ఎంత బాగా వచ్చిందో లోపలైతే. నాకైతే బాగా టేస్ట్ కూడా నచ్చింది. అది చూసే కూడా బాగుందండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. అస్సలాము అలైకుం.